వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేవాలయంలో సంబంధించి ఈవో మరియు స్థానాచారి మేమంతా కూడా టెంపుల్కి సంబంధించిన వైదిక కార్యక్రమాలు అరేంజ్మెంట్స్ వరకు మేము తప్పకుండా వచ్చే ప్రతి భక్తుడిని కూడా మేము అత్యున్నతమైన మన విఐపి అని చెప్పి ట్రీట్ చేస్తూ ఈసారి 500 క్యూ లైన్ కూడా లేకుండా సాధారణమైన భక్తుడే మన విఐపి లాగా మేము 500 క్యూ లైన్లో తీసుకెళ్ళడానికి ఈసారి వినూత్నంగా ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టోటల్ ఎంటైర్ డౌన్ హిల్ అప్ హిల్ అన్ని అంశాల మీద వారి యొక్క పర్యవేక్షణలో మేమంతా కూడా ఫాలో అవుతున్నాము. గౌరవ సిపి గారు కూడా లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, పార్కింగ్ విషయం కావచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా వారికి త్వరితగతిన ఈ యొక్క అమ్మవారి దర్శనం కల్పించి పంపించడానికి కూడా మేము ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మేజర్గా శానిటేషన్ ఇష్యూ కావచ్చు, ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ యొక్క టాయిలెట్ విషయం కూడా మొత్తం అన్నీ కూడా వచ్చే భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండడం కోసం మేమంతా తీసుకున్నాము. అదేవిధంగా మీరందరూ చూశారు నిన్న గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా మన ఎర్స్ట్వైల్ జిల్లా మంత్రులు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా వచ్చారు. వారందరి యొక్క నిర్ణయం మేరకు కూడా కొన్ని కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు చేసుకొని వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఈజీగా దర్శనమయ్యి త్వరితగతిన బయటికి వెళ్ళేటట్టు కూడా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈసారి మనకు లడ్డూకి సంబంధించిన ఇబ్బందులు లేకుండా 3 సెంటర్లలో లడ్డు తయారీ కేంద్రం, అదేవిధంగా అదనంగా ఈసారి 8 లడ్డు విక్రయ కేంద్రాలు కూడా తీసుకున్నాము. మనకు అన్నప్రసాదం స్వీకరణకు కూడా పెద్ద బిల్డింగ్ మన ఎదురుగానే మహామంటపం ఎదురుగానే ఆల్రెడీ ఈరోజు ట్రయల్ రన్ కూడా స్టార్ట్ చేసేసాం జరిగింది. సో ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం స్వీకరణకు కూడా మనము ఏ లోటు లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ భక్తుడైనా కానీ వచ్చిన క్యూ లైన్లో వారికి వాటరు, అదేవిధంగా వచ్చేటప్పుడు 11 రోజులు మనకు వినాయక మందిరం నుంచి అప్ టు టోల్ గేట్ దాటుకొని రాజగోపురం వరకు వచ్చే వరకు కూడా ప్రతి భక్తుడు యొక్క ఆధ్యాత్మికతను అమ్మకు సంబంధించిన అంటే కనకదుర్గమ్మ వారికి సంబంధించిన శ్లోకాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ డివోషనల్ వాతావరణమే ఉండాలనే ఉద్దేశంతో 11 రోజులు జరిగే 11 అలంకారాలకు సంబంధించిన వచ్చే వారికి లెఫ్ట్ సైడు 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, వెళ్ళేటప్పుడు కూడా 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఈ యొక్క ఆధ్యాత్మికతకు కేంద్రం అని చెప్పేసి ఈ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ టెంపుల్ పరిసరాలన్నీ కూడా మనం చాలా కొత్తగా ఈసారి ఆలోచించుకొని అందరి సహకారంతో చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే వృద్ధులు వికలాంగులకు కూడా లడ్డూకు సపరేట్గా కౌంటర్ పెట్టాము. పోయినసారి 1 పెట్టారు, ఈసారి 2 రకాలుగా పెడుతున్నాము. మనకు కనకదుర్గ నగర్ ఎగ్జిట్లో కొత్తగా కట్టిన బిల్డింగ్లో సపరేట్గా ఓన్లీ వృద్ధులు వికలాంగులకు మాత్రమే లడ్డూ సెంటర్ అనేది విక్రయం ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నింటి మీద మేజర్గా 29వ తారీఖు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దర్శనం చేసుకోవడానికి అమ్మవారికి వస్తారు కాబట్టి ఆ రోజు కూడా పటిష్టమైన ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ప్రోటోకాల్ ఎక్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి తప్ప మిగతా ప్రోటోకాల్ దర్శనాలన్నీ కూడా రద్దు చేస్తూ అన్ని క్యూ లైన్లు కూడా ఉచిత లైన్లుగా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2025 దసరా ఫెస్టివల్ సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా టాయిలెట్ సంబంధించి ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. టాయిలెట్స్ వరకు చూస్తే లాస్ట్ ఇయర్ 300 టాయిలెట్స్ పెడితే మొబైల్ టాయిలెట్స్ ఈ టైం 405 టాయిలెట్స్ అంటే 100 టాయిలెట్స్ పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ చేసిన అబ్జర్వేషన్ కొన్ని గ్యాప్లు అన్నీ కూడా ఈ సంవత్సరం మనము ఉండకూడదు అనేసి 100 టాయిలెట్స్ పెంచాము. అలాగనే మనకి వాటర్ బాటిల్స్ వరకు వస్తే 25 లక్షలు వాటర్ బాటిల్స్ అనేది ఈ టైము పెట్టడం జరుగుతుంది. దాదాపుగా 40 పాయింట్స్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి, అన్ని ఘాట్స్లో ఉంటాయి. ఎంటైర్ దుర్గమ్మ టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియాలో కూడా ప్రతి పాయింట్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగనే శానిటేషన్, ముఖ్యంగా శానిటేషన్ అంటే కిందున్న ఏరియా అంతా కూడా విఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తాము. ప్రతిరోజు దాదాపుగా 1400 వర్కర్సు ప్రతి 3 షిఫ్ట్లో అంటే ప్రతి షిఫ్ట్లో కూడా దాదాపుగా 530 వర్కర్స్తో
రౌండ్ ద క్లాక్ శానిటేషన్ అనేది 12+2 14 రోజులు కంటిన్యూస్లీ మనం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మూలా నక్షత్రం రోజు తర్వాత లాస్ట్ 2 డేస్లో వచ్చే రెడ్ క్లోత్ ఏముంటుందో, భక్తాదులు వచ్చి ఇక్కడ స్నానం చేసి రెడ్ క్లోత్ ఏం వదిలేసి వెళ్తారో దాన్ని హ్యాండిల్ చేయడానికి కన్వీనర్ బెల్ట్తో పాటు మనకి ట్రాక్టర్స్ అనేది కంటిన్యూస్లీ మనం తీస్తూ పంపడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చిన గ్యాప్ను అంతా కూడా దృష్టిలో పెట్టుకుని బిఎంసి అధికారులు కౌన్సిల్ సహాయంతో ఖచ్చితంగా ఈ వచ్చే సంవత్సరం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా టాయిలెట్స్, వాటర్ బాటిల్ అలాగనే శానిటేషన్ పైన చర్యలు తీసుకొని చాలా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ని ఈ ఒక 10 days హ్యాండిల్ చేయడం జరుగుతుంది. కనకదుర్గమ్మ వారి దసరాలో ఏర్పాట్ల గురించి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనే అంశాలను ఈరోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఈవో గారు అలాగే కమిషనర్ గారు వాళ్ళ విషయాన్ని చెప్పారు. తర్వాత మన సిపి గారు కూడా జిల్లాలో అలాగే ఈ దసరా రిలేటెడ్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ అలాగే రెగ్యులేషన్స్ వరకు ఏమేమి చేస్తున్నామో మీ సైడ్ నుంచి ఏమేమి సహకారం కావాలని తెలియజేస్తారు. సో నా వైపు నుంచి జిల్లా యంత్రాంగం పరంగా ఈసారి దసరా సజావుగా జరిగేలాగా ప్రతి ఒక్క మైక్రో లెవెల్గా మనం ప్రాపర్గా స్టడీ చేసి ప్లాన్ చేసి ఈసారి మెయిన్ అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశము. వచ్చే కామన్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు ఒక మంచి భక్తిభావంతో వస్తారు. వచ్చి అమ్మవారిని మంచిగా చూసుకొని మంచి అనుభూతితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈసారి కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ఆ మార్పులు మీ ద్వారా ప్రజలకి అలాగే ఆ కన్సర్న్ పీపుల్కి కూడా చేరుకుంటాయని ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను. సో ముఖ్యంగా చూసుకుంటే మాకు క్యూ లైన్ వినాయక టెంపుల్ నుంచి అమ్మవారి దగ్గరికి క్యూ లైన్ లెంత్ వచ్చి కేవలం 1.8 కిలోమీటర్ మాత్రమే. సో అట్లా ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు జరిగే దసరాలో చూసుకుంటే కొంచెం అసంతృప్తి పబ్లిక్లో ఉంది. క్యూ లైన్లో టైం అయితే అయిపోతూ ఉంది, ఎక్కువ అయిపోతూ ఉంది, ఎందుకు అయిపోతూ ఉంది అనేది. అది కొంచెం అందరితో చర్చించి మనము కూలంకుషంగా మనం స్టడీ చేస్తే అక్కడ ఏంటంటే లెంత్ తక్కువ ఉన్నప్పటికీ అక్కడ వెయిటింగ్ ఎక్కువ అయిపోతూ ఉంది. వెయిటింగ్ ఎందుకు ఎక్కువ అయిపోతూ ఉందంటే నార్మల్లీ కామన్ భక్తులు ఫ్రీ లైన్లో వచ్చేవాళ్ళు అలాగే 100 రూపీస్ అదర్ పేమెంట్ టికెట్లో వచ్చేవాళ్ళు అందరూ లైన్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఈ అంతరాలయం దర్శనం అలాగే బంగారువాకుల దర్శనం ఉందో ఇక్కడ కనుక విఐపీస్ రెఫరెల్స్ వెళుతుండగా వాళ్ళు క్యూ లైన్లో అక్కడ ఆగిపోవాల్సి వస్తూ ఉంది. సో మనము చూసి వెళ్దామని వాళ్ళు ఆగేసరికి వెనకాల లైన్ అంతా జామ్ అయిపోతూ ఉంది. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రతి ఒక్క విఐపీస్కి ప్రతి ఒక్క ఆ ప్రోటోకాల్ ఎలిజిబుల్ ఇండివిజువల్స్కి ఇన్స్టిట్యూషన్స్కి మనం రిక్వెస్ట్ ఏం పెట్టాము, అట్లాగే ఇక్కడ కమిటీలో ఈ దసరా కమిటీలో ఏం డిసైడ్ చేసుకున్నామంటే విఐపీస్ అలాగే ఈ స్టేట్ గెస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రత్యేక స్లాట్ ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్ ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే విఐపీస్కి ఈ టైంలోనే రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే అంతరాలయం దర్శనం అనేటువంటి ఉంటుంది. ఎందుకు ఈ టైం అని మీరు అడగచ్చు. ఆ టైంలో ఇప్పుడు ఉన్న డేటా ప్రకారంగా చూస్తే అక్కడ నార్మల్ సామాన్య భక్తుల రద్దీ ఆ టైంలో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇన్కన్వీనియన్స్ ఉండదు. మిగతా ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకి విఐపీ ప్రోటోకాల్ ఇవ్వడం కష్టమవుతుంది. ఇవ్వాలని మనం ట్రై చేసినా కూడా సామాన్య భక్తులకి అసంతృప్తి కలుగుతుంది. మీకు తెలిసే ఉంది, సామాన్య భక్తులకి అసంతృప్తి కలిగితే మనం చేసిన ప్రయత్నం అంతా అంత ఉపయోగం ఉండదు. దసరా ఫెస్టివల్ సెలబ్రేషన్ మనం సక్సెస్ఫుల్గా చేయాలంటే పబ్లిక్ సంతృప్తికి వెళ్ళాలి, వచ్చే సామాన్య భక్తులు సంతృప్తికి వెళ్ళాలనేది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశము. అట్లాగే వచ్చే ప్రతి భక్తులతో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం ఎలా జరిగింది, క్యూ లైన్లో ఎలా ఫెసిలిటీస్ ఉండింది, ప్రసాదం ఎలా ఉండింది, ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని తీసుకున్నప్పుడు ఈసారి మినిమం 90% మనం అచీవ్ చేయాలంటే ఈ ఇంటర్వెన్షన్ అవసరమని మనం అందరూ భావించాము. అదే ప్రకారంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించారు. ఇది మంచి డిసిషన్ను, దీన్ని కంటిన్యూ చేయండి. మనం అందరూ సహకరిస్తామని ప్రజాప్రతినిధులు అలాగే స్టేట్ హెడ్స్, ఇన్స్టిట్యూషనల్ హెడ్స్, గెస్ట్స్, స్టేట్ గెస్ట్స్ అందరూ దీని గురించి అప్రిషియేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ అంశం ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మీరు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఈసారి ఒక 2-3 టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము. ఒకటి మీకు తెలిసే ఉంది, కమాండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాము ఇక్కడ మన మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్ ఉంటుంది. ఈసారి ఇంతకుముందు టెంపుల్ పరిధిలో దాదాపుగా 250 కెమెరాలు ఉన్నాయి. మొత్తం టెంపుల్ చుట్టుపక్కల బయట కూడా ఉన్న కెమెరాలన్నీ అక్కడ అనుసంధానం చేసి ఏం లేదన్నా మినిమం 500 సీసీటీవీ కెమెరాల ఫీడ్ అక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క క్యూ లైన్, ప్రతి ఒక్క ఎంట్రీ పాయింట్, ప్రతి ఒక్క ఎగ్జిట్ పాయింట్, ప్రతి ఒక్క వల్నరబుల్ పాయింట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము. ఇదే కాకుండా ఈసారి క్యూ లైన్లో క్రౌడ్ ఎంత మూవ్ అవుతా ఉంది, ఎక్కడైనా క్రౌడ్ అనుకోకుండా ఎక్కువ అయిందా, మూమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఏఐ కెమెరా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరా కూడా పెట్టి ఈసారి మానిటర్ చేస్తుంటాము. వచ్చే భక్తుల కౌంట్స్ కూడా ఆ కెమెరా ద్వారా తీసుకుంటాము. అది అల్గారిథం అంతా రెడీ అయింది కాబట్టి అది ఒక ఇంటర్వెన్షన్. ఇది కాకుండా ఈసారి
కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారిని డిప్లాయ్ చేసుకుంటాం రౌండ్ ద క్లాక్. ఆ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇతర డిపార్ట్మెంట్కి అనుసంధానం చేసుకోండి, ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఇదే కాకుండా ప్రతి 100 మీటర్కి ఒక దగ్గర పబ్లిక్ ఫీడ్బ్యాక్ పాయింట్ పెడుతున్నాం. ఒక క్యూఆర్ కోడ్, ఒక నంబర్ డిస్ప్లే చేస్తాము. వాళ్ళు అక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా, సమస్య వాటర్ ఇబ్బంది ఉన్నా, టాయిలెట్ ఇబ్బంది ఉన్నా, క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ అధికారులు స్పందించట్లేదు, ఇక్కడ సౌకర్యాలు బాగాలేదు, ఏమున్నా కూడా వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ హోల్డింగ్ ఏరియాస్ నుంచి అమ్మవారికి దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యేంత వరకు క్యూఆర్ కోడ్లు మొబైల్ నెంబర్ డిస్ప్లే అయి ఉంటుంది. ఫోన్ చేసి చెప్పొచ్చు, క్యూఆర్ కోడ్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఆ ఫీడ్బ్యాక్ బట్టి అక్కడ డాష్బోర్డ్లో మానిటర్ చేస్తుంటాము. ఎక్కడైనా ఎక్కువ రెడ్ టికెట్స్ రైజ్ అయితే వెంటనే అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్ని పంపిస్తాము. అంటే ఈ సెక్టర్ ఆఫీసర్స్ ఎవరు? టోటల్ 35 సెక్టర్స్ ఐడెంటిఫై చేసాము ఈ మొత్తం టెంపుల్ నుంచి టెంపుల్ చుట్టుపక్కల ఏరియాలో. హోల్డింగ్ పాయింట్స్, స్నానం ఘాట్స్, అలాగే క్యూ లైన్స్, ఈవెన్ హోమ్ సెంటరు, అలాగే టెంపుల్ లోపల, ఈవెన్ ఎగ్జిట్ సైడ్లో లడ్డు పాయింట్ అన్నీ కలిపి టోటల్ 35 సెక్టర్స్ ఉన్నాయి. ప్రతి సెక్టర్స్కి ఏం లేదన్నా మినిమం 5 మంది అధికారులను డిపెండ్ చేసి ఉంటాము. దాంట్లో ఒకరు జిల్లాధికారి ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఈ పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే సచివాలయం స్టాఫ్, ఇలాగా 5 నుంచి 10 మంది ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క సెక్టర్లో ఉంటారు. వీళ్ళ ముఖ్య బాధ్యత ఏంటంటే ఆ సెక్టర్ కూడా ఎంత పెద్దగా ఉండదు, 100 నుంచి 500 మీటర్ లోపలే ఉంటుంది చిన్న సెక్టరు. ఆ సెక్టర్లో వాళ్ళు మొత్తం కూలంకషంగా చూసుకుంటూ ఏమి ఇబ్బంది వచ్చినా, సామాన్య భక్తులకి ఏమి ఇబ్బంది కలిగినా దాన్ని వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి చెప్పడము, ఆ సమస్యను ఎక్కడిక్కడ పరిష్కరించడము, భక్తాదులకు అందుబాటులో ఉండడము, ఇన్ఫర్మేషన్ అందజేయడము, అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండడము. సో ఆ సెక్టర్ ఆఫీసర్స్ మెయిన్లీ ప్రజెన్స్ ఆఫ్ ద గవర్నెన్స్ దేర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ప్రజెంట్ ఉన్నట్టే వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారు. అది కూడా ఈసారి ఎన్ఫోర్స్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఏదైతే మూల నక్షత్రం రోజు ఉంటుందో, మూల నక్షత్రం రోజున ఇప్పుడే మీకు ప్రెస్ నోట్లో కూడా రిలీజ్ చేస్తాము. విఐపి దర్శనం కానీ రెఫరెన్స్ దర్శనం కానీ ఏమి ఉండవు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు కేవలం సామాన్య భక్తులకి పెద్దపీఠం వేస్తూ మొత్తం సామాన్య భక్తులు వచ్చి వెళ్ళేలా కూడా ఆ రోజు చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు అన్లైక్ అదర్ ఇయర్స్ ఈసారి 11 రోజు వచ్చింది దసరా కాబట్టి అన్ని రకాలుగా తయారీ, అలాగే భక్తుల రద్దీ కూడా అదే ప్రకారంగా ఉంటుందని మనము అంచనా వేసి లాస్ట్ టైం 13.5 లక్షల మంది వచ్చి వెళ్ళారు. ఈసారి ఏమి లేదన్నా కూడా మినిమం 20 లక్షలు వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంది కాబట్టి మన తయారీ అదే ప్రకారంగా చేస్తున్నాము. అదే భాగంగా సిపి సార్ ఆధ్వర్యంలో ఇంకా హోల్డింగ్ పాయింట్స్ పెంచున్నాం. బయట మనకు ఇప్పుడు లైన్లో చూసుకుంటే ఈ 1.8 కిలోమీటర్ అయితే చెప్పాను, అక్కడ ఒక్కొక్క 100 మీటర్స్కి 1000 మంది ఉంటారు. అంటే 1.8 కిలోమీటర్లో దాదాపుగా 18,000 మంది క్యూ లైన్లోనే మనము మూమెంట్లో ఉంటారు. ఇది కాకుండా బయట కూడా హోల్డింగ్ ఏరియాస్లో దాదాపుగా 12,000 మందిని మనం పెట్టవచ్చు. అంటే ఎక్కడైనా ఫ్లో ఎక్కువ అయిపోయినా కూడా 2 హోల్డింగ్ ఏరియాస్ పెట్టాము. ఒకటి సీతమ్మవారి పాదాల దగ్గర, ఇంకొకటి విఎంసీ పక్కన ఉన్న ఒక గ్రౌండ్ని ఓపెన్ చేసి ఈరోజు అది కూడా ఓపెన్ చేసి మనం హోల్డింగ్ ఏరియా పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈసారి వెస్ట్రన్ బైపాస్ నుంచి కూడా ఓపెన్ చేయించి ఏదైతే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తారో బస్సెస్ వాళ్ళని వెస్ట్రన్ బైపాస్ నుంచి తీసుకొని గొల్లపూడి నుంచి కూడా తీసుకురావడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ ఏరియా దాదాపుగా 20 పార్కింగ్ ఏరియాలు ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్ వరకు వస్తే ఈ ఏంబియన్స్ అట్లాగే అక్కడ శాంక్టిటీని మెయింటైన్ చేయడానికి ఎప్పటికప్పుడు ఈ విఐపీస్ అలాగే కామన్ భక్తులకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే యువ గారు చెప్పినట్టు అమ్మవారి మంత్రాలు లలిత సహస్రనామ డిస్ప్లే చేస్తూ అది చాంటింగ్ కూడా ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ భవానీ, జై భవానీ మన ఈ అమ్మవారికి ఉన్న విశేషత, జై భవానీ నినాదాలు కూడా ఎక్కడెక్కడ వినిపిస్తూ ఉంటాయి. భక్తులు ఆ జై భవానీ నినాదంతో భక్తిభావంతో ఉప్పొంగిపోయేలాగా భక్తిభావంతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక మంచి సంతృప్తితో మంచి అనుభవంతో వాపసు వెళ్ళాలి. ఈసారి టెక్నాలజీ అనుసంధానం చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగాన్ని అప్రమత్తంగా పెడుతూ వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట మేస్తూ ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి మంచిగా దర్శనం చేయించి పంపించే దిశగా ఈసారి దసరాని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి మీడియా మిత్రుల నుంచి కూడా మీ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేసే కోఆపరేషన్ ఏంటంటే మీరు కూడా దర్శనానికి వస్తారు, మీరు కూడా డ్యూటీలో ఉంటారు కాబట్టి మీరు కూడా దయచేసి ఏదైతే ఈ గైడ్లైన్స్ మనము కామన్ భక్తులకి అనుకున్నామో అది మనకి కూడా వర్తిస్తాయి కాబట్టి అదే ప్రకారంగా పాటిస్తూ మన జిల్లా ఉత్సవాలు ఇవి, అలాగే మన రాష్ట్ర ఉత్సవాలు ఇక్కడ జరిగేది నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇది స్టేట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది కూడా మీరు గ్రహించి ఆ కార్యక్రమం చాలా చక్కగా జరిగేలాగా, అలాగే వచ్చే భక్తులకి మంచి న్యూస్ కూడా ఇచ్చేలాగా, మంచి పాజిటివ్ న్యూస్ అలాగే ఎంకరేజింగ్ న్యూస్, డివైన్ న్యూస్ ఇచ్చి భక్తుల్ని ప్రోత్సహించాలి, అలాగే యంత్రాంగాన్ని ప్రోత్సహించాలి. మీరు కూడా మోటివేట్ అవ్వాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోయిన సంవత్సరం చాలా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్ని చాలా ఘనంగా జరిపాం. విఎంసీ కమిషనర్ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు, అప్పుడు సృజన గారు ఉండేవారు. చాలా
బాగా లాస్ట్ టైం మీడియా మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసాం. అయితే ఈసారి ఇంకా పగడ్బందీగా, ఎందుకంటే పోయినసారి జరిగిన దాంట్లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరితీసుకుని ఈసారి ప్రజలకు మరింత సేవలు అందించే క్రమంలో దేవాదాయ శాఖ, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ అందరూ కూడా కట్టుబడి ఉన్నామని తెలియజేయడానికి ఎన్నిసార్లు మీడియా మిత్రులతో కానీ లేదంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కానీ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మీటింగు ఏర్పరచడంలో ముఖ్య ఉద్దేశం మీడియా మిత్రుల సహకారాన్ని కోరడం. లాస్ట్ టైము కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో నేను ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి జిల్లా కలెక్టర్ గారు, లేదు సార్ మనం అందరం కలిసి ఒక అపీల్ చేస్తాము, మీడియా మిత్రుల సహకారం కోరుదామని వారు చెప్పిన మేరకు ఈరోజు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ ఒక కొత్త సంస్కృతికి మనము శ్రీకారం చుట్టాం. చాలా సంతోషం. ముందుగా ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా సోదరులు ప్రతి సంవత్సరం మాకంటే మేమందరం కొత్తగా వచ్చు, కానీ మీరు ఈ ప్రాంత వాసులు కనకదుర్గ అమ్మవారు ఉత్సవం ఎలా జరుగుతుందనేది మాకంటే మీకు బాగా తెలుసు. ఎటువంటి సమస్యలు జిల్లా యంత్రాంగానికి ఎటువంటి సమస్యలు వస్తాయనేది మీకు తెలుసు. సో మీ నుంచి సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతిసారి మనం ఈ యొక్క కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మనకు వచ్చే ఇష్యూస్, ఎందుకంటే కనకదుర్గ అమ్మవారు ఏదైతే టెంపుల్ పరిసర ప్రాంతాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొండ మీద అమ్మవారు వెలిసి ఉండడం వల్ల కొంత ట్రాఫిక్ ఇష్యూస్, అదేవిధంగా విఐపి తాకిడి, తర్వాత మన విజయవాడ నగరవాసులు ప్రతిరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే వారి ఉత్సాహం కావచ్చు, లేదంటే వారి అలవాటు కావచ్చు. సో అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే ఒక తపన, వీటి మీదట మనకు ప్రతి సంవత్సరం క్రౌడ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది, భక్తులు పెరుగుతూ ఉన్నారు. లాస్ట్ టైం అనూహ్యంగా మూలా నక్షత్రం రోజు కంటే ఎక్కువగా దసరా రోజు లాస్ట్ టైం భవానీలు రావడం జరిగింది. అయినా కూడా అందరి సహకారంతో ఒక పటిష్టమైన ప్రణాళికతో లాస్ట్ టైం మనం ఒక పెద్ద ఇష్యూని సార్ట్అవుట్ చేయగలం. ఎందుకంటే మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ రిలీజియస్ ప్లేసెస్ దగ్గర ఎక్కువ తొక్కిసలాట్లు కావచ్చు ఇలా జరిగే అవకాశం ఉండడం వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి కూడా యంత్రాంగం మొత్తం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కలిసి ఈరోజు ప్రతి చిన్న ఇష్యూని కూడా అడ్రస్ చేస్తూ ముందుకు పోతున్నాం. ఆ సందర్భంలో మీ నుంచి ఒక ఉత్సాహకరమైన ఒక ప్రశంస కావచ్చు, లేదంటే ఒక సజెషన్, సూచన కావచ్చు, సూచన రూపంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా కొంత సోదరులు ఒకరిద్దరు, అంటే అందరు కాదు, ఒకరిద్దరు పనికట్టుగా విమర్శ ధ్యేయంగా పెట్టుకొని పోతే కొంత ప్రభుత్వ యంత్రాంగం యొక్క మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. అది దయచేసి గమనించగలరు. ఖచ్చితంగా సమస్య ఉన్న చోట సమస్యను చెప్పడం అనేది పాత్రికేయులుగా మీ ధర్మం, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే అందులో ఎటువంటి సూచన ఇస్తే ఈ సిస్టంలో కొంత ఇంప్రూవ్మెంట్ తేవచ్చు అన్న ఒక స్పృహ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా అందరి అధికారులకు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, స్వీయ నియంత్రణ అనేది ఇంపార్టెంట్. నేను డ్రెస్ వేసుకున్నాను కాబట్టి నేను నా ఇష్టానుసారం బిహేవ్ చేయడం తప్పవుతుంది. నాకు అవకాశం ఉంది కాబట్టి నేను మరి అమ్మవారి దర్శనానికి నేను, నా బంధుమిత్రులు, నా స్నేహితులు అందరినీ అదే పనిగట్టుగా తోడడం అనేది కూడా అది కూడా కరెక్ట్ కాదు. అందుకే ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క ఈ యజ్ఞంలో క్రతువులైన ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ అవసరం. సో దాన్ని ఈసారి పోలీస్ శాఖ సిబ్బందికి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆఫీసర్కి, ప్రతి ఒక్క కానిస్టేబుల్కి చెప్పాలని నిర్ణయించుకున్నాం. లాస్ట్ టైం కూడా పోలీస్ యూనిఫామ్లో ఎటువంటి పరిస్థితుల్లో దర్శనం చేసుకోకూడదు, ఎక్సెప్ట్ పైన 1 or 2 ఆఫీసర్స్ తప్పనిచ్చి ఎవరు చేసుకోకూడదు అని ఖచ్చితమైన నిబంధన లాస్ట్ టైం పెట్టాము. చాలా వరకు సక్సెస్ అయింది. తర్వాత పోలీస్ ఫ్యామిలీస్ కూడా మీ ఇష్టానుసారం తేవద్దు అని వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ శాఖ కానీ, రెవెన్యూ సిబ్బందికి కానీ అందరికీ
ఎందుకంటే మనకు ఈ పండగ ఇంత ఘనంగా జరుపుతున్నాం అంటే సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనే తపనతోనే జరుపుతున్నాం కాబట్టి అందరూ కూడా ఈ నియంత్రణ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరూ స్వీయ నియంత్రణతో పాటించాలని మేము నిర్ణయించాము. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నేను అభ్యర్థిస్తున్నాను. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి తరఫున, ఈఓ గారి తరఫున, అందరి తరఫున నేను ఒక అభ్యర్థిస్తున్నాను. స్వీయ నియంత్రణ అనేది మాకే కాదు అందరికీ అవసరం. అది కొంత మనం ఈసారి ఎందుకంటే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఇటువంటి ఫెస్టివల్స్ మంచి పేరు రాదు. అమ్మవారి దర్శనాలు, అమ్మవారి ఉత్సవాలు బాగా చేశారంటే మాకే కాకుండా అందరికి కూడా, ప్రజానీకానికి, మీడియా సోదరులకు అందరికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని గమనించగలరు. తర్వాత కొంత అహం, కోపం, ద్వేషం, పగ ఇటువంటివన్నీ అమ్మవారి సన్నిధిలో కొంత తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి పోలీస్ సోదరులకు చెప్పడం జరిగింది. చాలా కర్టియస్గా బిహేవ్ చేయమని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులతో కూడా చాలా కర్టియస్గా ఉండమని చెప్పడం జరిగింది. అయినా కూడా కొన్ని సందర్భాల్లో 4500 మంది పోలీస్ సిబ్బంది వచ్చినప్పుడు ఎవడో ఒకడు ఎక్కడో ఏదో అన్న సమయాన కాస్త సహనం పాటించి అటువంటి ఇష్యూస్ మా దృష్టికి తెస్తే మేము యాక్షన్ తీసుకుంటాము. కొంత ఎమోషన్గా పోవద్దని చెప్పేసి నా విన్నపం. అదేవిధంగా సోషల్ మీడియాలో హేట్ స్పీచ్, ఇదే పనిగా హేట్ స్పీచ్ చేసే వాళ్ళ మీద కూడా ఈసారి ఒక సోషల్ మీడియా వింగ్ ఒకటి పెట్టబోతున్నాము. తర్వాత లాస్ట్ టైం మీడియా ప్రతినిధులకి ఒక ప్రత్యేక ప్యాసేజ్ పెట్టాము. ఆ ప్యాసేజ్లో మీరు రావచ్చు, పోవచ్చు అని చెప్పి దాని తర్వాత కొంత దాన్ని అడ్జస్ట్ చేయమని చెప్పారు. కొంత అడ్జస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ 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 అవసరాలు ఏమున్నాయో అన్నీ కూడా తీర్చడానికి కట్టుబడి ఉన్నాము. అంతేకాకుండా లాస్ట్ టైం మీడియా సోదరులకి కొన్ని వెహికల్స్ కూడా సపరేట్గా కొన్ని వెహికల్స్ పెట్టడం జరిగింది. 3 వెహికల్స్, నాకు తెలిసి 3 వెహికల్స్ పెట్టడం జరిగింది. ఈసారి ఇంకొకటి ఎక్స్ట్రా వెహికల్ అయినా పెట్టింది కానీ ఖచ్చితంగా అదే వెహికల్స్లో రావాలన్న నిబంధన పాటిస్తే బాగుంటుందని చెప్పేసి నిన్న దేవాదాయ శాఖ మార్చులు కానీ అందరూ కూడా చెప్పారు. మీరనే కాదు అందరు కూడా. అందుకే ఈసారి ఖచ్చితంగా పాస్ ఉన్న వాహనం మాత్రమే బైక్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. పాస్ లేని వాహనం అలౌ చేయడం జరగదు. అయితే ఆ పాస్ కూడా ఒక నెంబర్ ఇస్తున్నాము. ప్రతి వెహికల్కి ఒక పాస్ నెంబర్ ఇస్తున్నాము. ఆ నెంబర్ పైకి ఎన్నిసార్లు తిరుగుతుందనే వెహికల్ కూడా ఆటోమేటిక్గా ఈసారి ఏఎన్పిఆర్ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేటట్టు అది మనం కంట్రోల్ రూమ్లో పర్యవేక్షించేటట్టు ఒక ఏర్పాటు చేసాం. ఉదాహరణకు నా వెహికల్ ఒక నెంబర్ ఉంటుంది, 14 అనే నెంబర్ ఉంటుంది. 14 అనే నెంబర్ పైకి కిందకి ఎన్నిసార్లు తిరిగింది అనేది మన కంట్రోల్ రూమ్లో కనిపించే విధంగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈసారి ఇవంతా కూడా చిన్న చిన్న స్మాల్ షార్ట్ ఫాల్స్ని కరెక్ట్ చేసే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. అదేవిధంగా విఐపి పాసెస్ ఈసారి కొంత విఐపి పాస్ ఇచ్చిన తర్వాత ఓటీపీ తీసుకొని అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఈసారి ఉంది. దాన్ని కూడా మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో మీడియా సోదరులు కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, ఎవరైనా సరే మనకు రెఫరెన్సెస్, ఎందుకంటే నేనున్నాను, నాకు కొందరు రెఫరెన్సెస్ అవసరం ఉంటుంది. నా వృత్తిరీత్యా, నా క్యాడర్ రీత్యా కొన్ని అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కొంత నియంత్రణ అనేది అవసరం కాబట్టి ఖచ్చితంగా రెఫరల్ పాసెస్ ఇచ్చేటట్టే నిన్న నిర్ణయం తీసుకున్నాం. కాకపోతే ఎవరు ఎన్ని పాసెస్ తీసుకున్నారు అనేది ఖచ్చితమైన లెక్క ఉండేటట్టు ఈసారి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీడియా సోదరులు కూడా మీకు ఎన్ని పాసులు కావాలని అన్ని పాసులు ఇవ్వమని ఇందాకే జిల్లా కలెక్టర్ గారు మేము అనుకున్నాం. పాసెస్ ఇవ్వకుండా ఉండడం తప్పు, ఖచ్చితంగా ఇవ్వాలా. బట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎన్ని పాసులు ఇస్తున్నారు, ఎవరు ఎన్నిసార్లు ఎంతమంది తీసుకొస్తారు అనేది ఒక లెక్క అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం జరిగింది. తర్వాత విఐపి టైమింగ్స్లోనే, అంటే మార్నింగ్ 7 to 9, ఈవినింగ్ 3 to 5, సో ఈ టైమింగ్స్లోనే విఐపి దర్శనం ఉంటే బాగుంటుందని చెప్పి నిర్ణయం జరిగింది. ఒకవేళ విఐపీస్ ఎక్కువైతే అటు ఇటు కొంత ఈఓ గారు డెసిషన్ తీసుకుంటే కొంత అటు ఇటు కొంత ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు కూడా చక్కటి సదుపాయాలు చేస్తున్నారు. ఈసారి హోల్డింగ్ ఏరియా పెంచాము. ప్రజలకి అసౌకర్యం లేకుండా అన్ని విధాల అన్ని కఠినమైన పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. కాబట్టి మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పేసి తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.